రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో వీణెవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను వదినా. చాలే. మరిదిగా నన్ను నమ్మలేదు, ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే 4 కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోసి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఊరుకోరా, ఏమైంది నీకు ఈ రోజు? ఊరుకోమంటుంటే. మల్లమ్మ, సుమంగళి, మంచి శకునం. బయలుదేరు బాబు. ఆస్పత్రికా? వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు. మీ అమ్మరా? క్షేమంగా వెళ్ళిరా నాయనా. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి తాను పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే, పద. టాటా, వస్తాను. వదినా, నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే, నువ్వు అటు పోయి నించో. ఎలా ఉన్నావు కులాసా? అంతా మనవాళ్లే. ఒక చిన్న పని చేయాలి, అటు ఇటు కాకుండా ఉంది. పని తెలిసిన వాళ్ళు లేరు, అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆస్పత్రికి పోవాలి. అరీఫ్ రా, ఆస్పత్రికి పోవాలిరా. అరే, అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు, అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి ఎంత పెద్ద మనిషి, వదులుతాడా? అది పోని, ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టొద్దురా, సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులయ్యింది. కలొచ్చింది. 4 రోజుల ముందట నాకు కలొచ్చింది. ఎరా కాశీ, ఖాళీ వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబూసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు, గుణాన్ని గుడికి పిలిపించి హుండీ తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే, మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి 2 మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా? అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో, అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఓంకార పంజర సుఖీ ముఖమిష దుర్జాన కేలికల కంఠి ఆగహంతి మయూరీ మరియా మంత్రధామే గౌరీం. ఇదే హుండి. ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మూటల్లో డబ్బు పోతూ ఉంది చూడు, ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా. ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు, పండగ రోజు హుండీ నిండిపోతుంది. చేసేద్దాం, కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. కాశీ, ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది, లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా, ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కూర్చో కూర్చో.
కూర్చో రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళేట కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుంది. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడవయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిరి 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 పి అని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడికి కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం.